ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై బీఏసీలో నిర్ణయించిన తర్వాతే సభలో చర్చ జరగాలని తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు. ముసాయిదా బిల్లులోని చాలా అంశాలు గందరగోళంగా ఉన్నాయన్న ఆయన సమస్యలు పరిష్కరించకుండా ముందుకెళితే భావితరాలకు ఇబ్బందినని హెచ్చరించారు. మనం ప్రజాస్వామిక దేశమని మర్చిపోకూడదు. అందరికీ వారి అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. ఏదైతే ఆ బిల్లో చాలా గమ్మత్తైన విషయాలు ఉన్నాయి. నీటిపారుదల రంగం ఉదాహరణకి మన గోదావరి జలాల్లో మన కృష్ణా జలాలపై మన రాష్ట్ర ప్రభుత్వానికి మన తరఫుని మన ప్రజాని తరఫుని హక్కు ఉండేది. ఇప్పుడు రాష్ట్రం నుంచి ఆ హక్కులన్నీ తీసేసి కేంద్రంకి ఇచ్చేసేటట్లా వచ్చిన బిల్ ఇది. ఉదాహరణకి ఇలాగా ఇన్ఫర్మిటీస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ బయట పడాలి.